హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో మనము 50 ఫ్రంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం కదా. అందులోనే భాగంగానే థర్డ్ ఫ్రంట్ వేరియేషన్ ఎలా వేసుకోవాలి, దానికి సెట్ అయ్యేలాగా ఈ కంప్లీట్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ నేను ఈ హెయిర్ స్టైల్ కోసమని మగ్గం వర్క్కి యూజ్ చేసే సింగిల్ స్టోన్ లేస్ని తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మనము ఇయర్ టు ఇయర్ హెయిర్ పార్టీషన్ తీసుకున్నాక బ్యాక్ సైడ్ హెయిర్ని రిమైనింగ్ హెయిర్ కంప్లీట్గా కర్ల్స్ చేసుకోవాలి. మనం లూజ్ కర్ల్స్, టైట్ కర్ల్స్ ఏది అనేది మన చాయిస్, మనకు ఎలా నచ్చితే మన ఆప్షన్ని బట్టి మనము చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాపడన సైడ్ పాపడ ఏది కావాలి అనుకుంటున్నామో అది తీసుకొని ఒక చిన్న సెక్షన్ మిడిల్ పాపడ తీసుకున్నాక పక్కన ఒక చిన్న సెక్షన్ వదిలిపెట్టి దాని బ్యాక్ సైడ్లో ఇక్కడ నేను హెయిర్ బ్యాండ్ వేసుకుంటున్నాను కదా, అలా ఇక్కడ మనము హెయిర్ బ్యాండ్ అనే కాదు ఈ స్టోన్ లేస్ని ఎలాగైనా సరే మనము టై చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము హెయిర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్తో అయినా పెట్టుకోవచ్చు, లేదనుకోండి గమ్ముతో అయినా, ఇప్పుడు మనం హెయిర్ యాక్సెసరీస్ అంటించుకునే గమ్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్నాక హెయిర్ని ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అది తీసుకొని 2 పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. 2 పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని హెయిర్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ చేసుకున్నాక ఈ లేస్ని ఒక రొటేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనము హెయిర్ సెక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఈ హెయిర్ స్టైల్లో మనము సెక్షన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. నార్మల్గా మనము ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ ఫ్రంట్ వేరియేషన్ వేసుకుంటాం కదా, అదే హెయిర్ స్టైల్ బట్ ఒక ప్రాపర్ మెథడ్లో ట్విస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ సెక్షన్ యాడ్ చేసుకున్నప్పుడు హెయిర్ని ట్విస్ట్ చేసుకుంటాము. ట్విస్ట్ చేసుకున్నాక ఈ స్టోన్ లేస్ని ఒక రొటేషన్ అనేది చేయాలి. ఇక్కడ ఈ స్టోన్ లేస్ అనేది ఎక్కువగా హైలైట్ అవ్వాలి అంటే 2 రోస్ కూడా తీసుకోవచ్చు. ఇదే స్టోన్ లేస్ని మనము 2 లైన్స్గా తీసుకున్నామంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఈ హెయిర్ స్టైల్ని బ్యాక్ సైడ్లో హెయిర్ యాక్సెసరీస్ ఏవి యూజ్ చేయకుండా, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఇదే స్టోన్ లేస్ని నేను హైలైట్ చేయాలనుకున్నాను. మనకప్పుడు టూ రోస్ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను సింగిల్ లైన్ తీసుకున్నాను. మనకి ఇక్కడ సింగిల్ లైన్ తీసుకున్నా సరే ఫ్రంట్ పార్ట్లో హైలైట్ అవుతుంది, ఎందుకంటే అది స్టోన్ లేస్ కాబట్టి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే 2 రోస్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము స్టోన్ లేస్ అనే కాదు, పర్ల్ లేస్ అయినా లేదనుకోండి ఇంకా వేరే డిఫరెంట్ లేసెస్ సన్నగా ఉండేటి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోన్ లేసే యూజ్ చేయాలనే కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు, నేను స్టోన్ లేస్ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ని ఇక్కడ వరకు మనము ఇయర్ వరకు కంప్లీట్ చేసుకున్నాక మనకు ఓన్లీ ఈ ఫ్రంట్ వేరియేషనే కావాలి అనుకుంటే ఈ స్టోన్ లేస్ని ఇక్కడికి సెక్యూర్ చేసుకొని అక్కడికి మనము ఆ స్టోన్ లేస్ని కట్ చేసుకోవాలి. లేదు అంటే మనము ఇప్పుడు నేను ఎలాగైతే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నానో అలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఈచ్ సైడ్ దగ్గర ఒక 2 to 3 మీటర్స్ 2 మీటర్స్ స్టోన్ లేస్ అయినా యూజ్ చేస్తున్నాము. మనకు ఈ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనము 2-3 మీటర్స్ స్టోన్ లేస్ తీసుకుంటున్నాం కాబట్టి రొటేషన్ అప్పుడు కంపల్సరీగా మనకి కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ వేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సపోజ్ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే హెయిర్ స్టైల్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ ఇలా మనము ఈ స్టోన్ లేస్ని మన హెయిర్కి చుట్టుకున్నాక మనకి నచ్చిన వేరియేషన్లో మనము హెయిర్ని అనేది ట్విస్ట్ చేయడానికి వస్తుంది. ఇక్కడ మనము థంబ్నెయిల్లో అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్లో హెయిర్ని లేస్ చుట్టిన హెయిర్ని నేను లైట్గా కర్వ్గా ట్విస్ట్ చేశాను. అలా కాకుండా మీరు ఇంకెక్కువగా సెమీ సర్కిల్ లాగా కూడా ట్విస్ట్ చేయడానికి అయితే మనకు వస్తుంది. మనము ఈ స్టోన్ లేస్ చుట్టుకున్నాక మనకు నచ్చిన వేరియేషన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనము ఎంత లెంత్ కావాలి అనుకుంటే ఈ స్టోన్ లేస్ని మనము అంత లెంత్ వరకు చుట్టుకోవచ్చు.
సేమ్ మెథడ్ని నేను లెఫ్ట్ సైడ్ కూడా ఫాలో అవుతున్నాను. సేమ్ ప్రాసెస్. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి మిస్ అవ్వకుండా కంప్లీట్ హెయిర్ స్టైల్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ నేను రైట్ సైడ్ స్టోన్లెస్ని ఎలా హోల్డ్ చేశాను అనేది వీడియో తీయడం అనేది మిస్ అయింది అనుకోకుండా. లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా మనకి కావాల్సిన లెంత్లో మనము ఈ స్టోన్లెస్ చుట్టుకున్నాక ఇక్కడ నేను ఈ లేస్ అనేది లూజ్గా అవ్వకుండా అలాగే జారిపోకుండా ఉండడానికి పిన్నే పెట్టుకుంటున్నాను. మనం నార్మల్గా హెయిర్ పిన్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటున్నాను. బట్ అది ఎలా పెట్టుకున్నా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకి లేస్ అనేది లూజ్ అవ్వకూడదు, అలాగే జారిపోకూడదు. కిందికి కూడా జారిపోకుండా ఉండాలి. ఎంత సిల్కీ ఉన్నా సరే, మన హెయిర్ ఎంత సిల్కీ ఉన్నా ఈ హెయిర్ స్టైల్ మనం బ్రైడల్ పైన వేసినప్పుడు హెయిర్ని కంపల్సరీగా స్ట్రైట్నింగ్ చేశాకే మనం ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ని. అప్పుడు మనకి ఈ స్టోన్లెస్ అనేది జారిపోకుండా ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో నేను పిన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పై వరకు పెట్టుకుంటున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడ లేస్ అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు, జారిపోకూడదు, లూజ్ అవ్వకూడదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను హెయిర్ని లైట్గా ట్విస్ట్ చేశాను కదా. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే స్టోన్లెస్ని మీరు ఇంకా ఎక్కువ దూరం వరకు చుట్టుకొని ఇక్కడ నేను సెమీ సర్కిల్ లాగా ట్విస్ట్ చేశాను చూడండి, అలా కూడా ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ లేస్లో మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ థ్రెడ్తోని ఈ 2 సెక్షన్స్ని టై చేస్తున్నా. మనకి ఇక్కడ హెయిర్ బ్యాండ్ అవి పెట్టుకుంటే కనిపిస్తుంది కాబట్టి నేను వైట్ కలర్ థ్రెడ్ని 2 రోస్ తీసుకొని దాంతో ఇలా టై చేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి, మీరు చూడడం మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మొత్తం ఆటోమేటిక్ కర్లర్తోనే కర్ల్స్ చేసుకున్నాను. ఆటోమేటిక్ కర్లర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, మనకి యూస్ఫుల్లా కాదా అనేది కూడా నేను ప్రీవియస్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్లో ఏదైతే లాస్ట్ హెయిర్ ఏదైతే ఉందో అది నేను ఆటోమేటిక్ కర్లర్తోని కర్ల్స్ చేసుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.